లో కూడా సెక్యులర్ టీవీ ఛానల్ ఉన్నాయి. అయితే మీ ఛానల్కి ఎందుకు వచ్చానంటే ఆ పెద్దమ్మ దేవి విషయంలో మీ టీవీ ఛానల్ అక్కడ ముందు ప్రసారణ చేసింది కాబట్టి మీకు ఈ అవకాశం ఇచ్చిన. నాకు ఏ ఛానల్ మీద కోపం లేదు. ఎవడైనా సత్యాన్ని చూపియండి, అది ప్రజలకు చూపియండి. మీరు ఎల్లో ఛానల్ లేకపోతే ఎల్లో మీడియా లేదా బ్లాక్ మీడియా, వైట్ మీడియా, బ్లూ మీడియా, ఈ దొంగ మీడియాల వల్ల వచ్చేది ఏం లేదు. హిందువులకు కూడా ఒక మీడియా కావాలి. ఆ మీడియాతో నాకు కావాలి. ఆ మీడియా ఎవడో కొంచెం బయటకు వస్తే వాళ్ళ సంగతి కూడా ఆలోచన చేస్తాం. ఎందుకంటే మేము కూడా పనికి మాలేదన్నా డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒరిజినల్గా ఒక హిందూ మీడియా కూడా కావాలి. ఎందుకంటే క్రిస్టియన్ మీడియాలు చాలా ఉన్నాయి, ముస్లిం మీడియాలు చాలా ఉన్నాయి, కానీ హిందూ మీడియా ఏదో మాకు కూడా అర్థం అవట్లే. సో హిందువులలో కూడా ఎవరిని నామాలు కూడా అర్థం అవట్లే. సో అందుకనే చాలా మంది స్వామీజీలు డిబేట్లకు రాకపోవడానికి కారణం ఏంటంటే, మీరు ఏమైనా టీవీ ఛానల్ వస్తే నా దగ్గరకు వచ్చి డిబేట్ తీసుకోండి, నా డిబేట్ ఇస్తా అంటాడు. అంటే స్థానబలం అనమాట. కాలానుగుణంగా స్వామీజీలు కానీ సన్యాసులు కానీ గరికపాటి కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏ టీవీ ఛానల్కి వచ్చి చెప్పేది రండి. ఇది పండిత యొక్క లక్షణం ఎట్లుంటుందంటే, అహంకారంతో కూడిన పండితుడు, అహంకారంతో కూడినటువంటి కవి, అహంకారంతో కూడినటువంటి సన్యాసి, అహంకారంతో ఉన్నటువంటి పురోహితుడు, అహంకారంతో ఉన్నటువంటి రాజు, అహంకారంతో ఉన్న బంటు, వాడికి ప్రమాదాలు వచ్చేస్తాయి. మరి వాడు రాకపోతే మీరు ఎందుకు వాడి దగ్గరికి వస్తున్నారంటే మీకు రేటింగ్ కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇంత బాగా చెప్పానని మీరు అనుకుంటున్నారు. నేను మీ టీవీ ఛానల్కి ఒకటేసారి ఇస్తా ఇంటర్వ్యూ, 100 సార్లు ఇవ్వ. ఎందుకంటే నేను గరికపాటి నరసింహరావు నేను పురాణాలు చెప్పాను, సత్యం చెప్పడానికి వచ్చాను. చావుకు దగ్గర అవుతారో, చావడానికి రెడీ ఉంటారో, చంపడానికి రెడీ ఉంటారో, యుద్ధంకు మీకు ఎట్లా చేత కాదని తేలిపోయింది. శివాజీ మహారాజు కొట్టి సామ్రాజ్యం సాయం చేశాడు. పాపం సంభాజీ మహారాజును ఊచకోతలకు వచ్చి 40 రోజులు చంపితే కూడా అడిగే నాదుడు లేడు. చివరికి మన కర్మ ఏమిటంటే, ధర్మం కోసం పనిచేసే శివాజీ మహారాజుకు ఈ దేశంలో హాలిడే లేదండి, అంటే లీవ్ లేదు. కానీ అదేదో బర్రెల ఎద్దుల పండుగ ఉంటుంది, అది దున్నపోతుల పండుగ, సదర్ అనే పండుగకు రాష్ట్ర పండుగ అనేసి బిరుదులు ఇచ్చారు. వాడికి హాలిడే ఇచ్చారు. మీ దండం పెడతారా బాబు, మీకు సమాధులు కట్టాలరా నాయన. ధర్మం కోసం పనిచేశాడు శివాజీ మహారాజును కర్ణాటక ప్రతినిధి చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వకర్మ కులానికి పరిమితం చేశాడు, విశ్వబ్రాహ్మణ కులానికి పరిమితం చేశారు. కాలజ్ఞానాన్ని వినంటారా గొర్రెల్లారా అంటే, ఒక్క పండితుడు, ఒక్క పురోహితుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడితే వారి నోట్లో పురుగులు పడాలి. ఎందుకో తెలుసా? వాడది మాట్లాడితే వాడు డెవలప్, కాలజ్ఞానం వేరే డెవలప్ అవుతుందని వీడి బాధ. అర్థమవుతుందా? యోని పూజలు చేయమని చెప్పే కొండ గొర్రెలు ఎక్కువైనాయి. గోర్రెలు పెంచుకొని పనికి మాలయాన్ని వాడు వీడియోలుతాడు. ఇవన్నీ జ్యోతిష్యాలు ఎవడు చెప్పాడు? అర్థమవుతుందా మీకు? కాలజ్ఞానం యథార్థం, సత్యం. అది సత్యాన్ని వినకపోతే చావుకు దగ్గరైతారన్నాడు. కోరంకేను చెప్పు కోటి మందికి తిరిగి లక్షలాది ప్రజలు చచ్చారు అన్నాడు. ఖచ్చితంగా విన్నా వినకపోయినా, ఏ పండితుడు చెప్పినా చెప్పకపోయినా పుట్టుక్కుని అందరూ ఎగిరిపోయారు. ఫైనల్ ఒక్కటి అడుగుతా, చెప్పండి. ఇప్పుడు కాలజ్ఞానం ఉంది, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానం, ఆయన చెప్పిన వాటిలో చాలా వాటికి